కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి లేబర్ కోడ్లు తీసుకురావాలనే ప్రయత్నం ఏదైతే ఉందో లేబర్ కోడ్లు అమలు చేయాలా అని చెప్పేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందే మేము మోడీ విధానాలని అందరికంటే ముందు అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మీకు కార్మికులతో ఇబ్బంది ఏమీ లేదు, కార్మికులకి హక్కులన్నీ తీసేస్తున్నాం, మీరు స్వేచ్ఛగా వచ్చి పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆహ్వానించడం ద్వారా కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడికి కూటమి ప్రభుత్వం మోడీ ప్రభుత్వంతో కలిసి పూనుకుంది. అనేక సంవత్సరాల తరబడి, వందల సంవత్సరాల తరబడి కార్మిక వర్గం చేసినటువంటి పోరాటాల ద్వారా 8 గంటల పని వచ్చింది, అలాగే కనీస వేతన చట్టం వచ్చింది, దాంతోపాటు కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి. రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్, అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ లాంటివి, విద్య, ఆరోగ్య వసతులు, ఇలాంటి అనేక సంక్షేమ చర్యల కోసం చట్టాలు చేపడుతూ వచ్చాయి. కానీ ఈరోజు ఆ చట్టాలన్నింటినీ పక్కన పెట్టేసి 4 కోడ్లు తీసుకొచ్చి ఈ కోడ్లలో మినిమం వేతనం అనేటటువంటి దాన్ని కూడా మార్చేసి, అంటే కనీస అవసరాలు తీరడానికి అవసరమైనటువంటి జీతం. వసాని కార్ల్ మార్క్స్ చెప్పింది ఏమిటి అని చెప్పేసి అంటే, లాభం అనేటటువంటిది కార్మిక వర్గ శ్రమతో వస్తుంది, కానీ కార్మికుడు చేసినటువంటి శ్రమని మొత్తం కార్మికుడికి దక్కనివ్వకుండా మధ్యలో ఉన్నటువంటి యజమాని కైంకర్యం చేయడం ద్వారానే యజమానుల సంపదలు సృష్టించుకోగలుగుతున్నారు. ఇది కార్మికుడి యొక్క అదనపు శ్రమ ఫలితం అని చెప్పేసి చెప్పాడు. అంటే కార్మికుడు చేసినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం లేదు, కానీ కనీస వేతనం, బ్రతకడానికి వీలైనటువంటి వేతనం, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వీలైనటువంటి వేతనం, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు ఉండాల్సినటువంటి అవసరానికి అనుగుణంగా ఈ కనీస వేతనాల చట్టం ఏదైతే వచ్చిందో ఈ కనీస వేతనాల చట్టాన్ని ఈరోజు పక్కన పెట్టేశారు. అట్లాగే అనేక చోట్ల మనం చూస్తున్నాం పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడం, ఈ ప్రమాదాల్లో అనేక మంది చనిపోవడం అనేటటువంటిది కూడా చూస్తున్నాం. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తున్నారా లేదా, ప్రమాదాలు జరగకపోవడమే కాదు, వృత్తిపరంగా వచ్చేటటువంటి ఒక జిన్నింగ్ మిల్లులో దీర్ఘకాలం పనిచేసేటటువంటి కార్మికుడు, ఒక క్వారీలో పనిచేసేటటువంటి కార్మికుడు, వృత్తి రుగ్మతలు అనేటటువంటివి కూడా, ఈ వృత్తి రుగ్మతల నుంచి రక్షించడానికి అవసరమైన చర్యలు కూడా యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా పరిశీలించడానికి ఇన్స్పెక్టర్స్ ఇలాంటి ఒక వ్యవస్థ ఉంది. ఈరోజు ఇన్స్పెక్టర్స్ని, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ అందరినీ ఫెసిలిటేటర్స్గా మార్చి యాజమాన్యాలకి మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు అనేటటువంటిది, హైర్ అండ్ ఫైర్ అనేటటువంటి విధానాన్ని తీసుకురావడం ద్వారా కార్మికులకు ఉన్నటువంటి రక్షణలన్నింటినీ కూడా నాశనం చేసేటటువంటి దానికి ఈ కార్మిక కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ కార్మిక కోడ్లని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని కోసం కార్మిక వర్గం చేసేటటువంటి పోరాటానికి సిపిఎం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో అఖిల భారత మహాసభలు, ట్రేడ్ యూనియన్ మహాసభలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా కార్మిక వర్గం చేసేటటువంటి ప్రచారానికి, ఈ కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా చేసేటటువంటి ప్రచారానికి సిపిఎం అన్ని విధాలా అండదండలుగా నిలబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు రైతాంగం యొక్క భూముల్ని లాక్కోవడానికి కూటమి ప్రభుత్వం అనేక రూపాల్లో ప్రయత్నం చేస్తుంది. అసైన్డ్ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు చేసి అసైన్డ్ భూములను తీసుకోవడానికి, అసైన్డ్ భూముల్ని అమ్ముకోవడానికి హక్కు కల్పించడం ద్వారా, లీజ్కి ఇవ్వడానికి హక్కు కల్పించడం ద్వారా అసైన్డ్ భూముల్ని దళితుల దగ్గర నుంచి, పేదల దగ్గర నుంచి లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరొక వైపు ఈనాం భూములు ఏవైతే గతంలో ఈనాం అబాలిషన్ చట్టం కింద ఈనాంలన్నీ రద్దు చేసి రైతువారీ పట్టాలు ఇచ్చారో ఆనాడు అసమగ్రంగా కొంత మిగిలిపోయింది. దాంతోపాటు సర్వీస్ ఈనాములకు సంబంధించి సర్వీస్ ఈనాములకు కూడా పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. కానీ ఆ పట్టాలు కూడా కొన్ని చోట్ల సక్రమంగా ఇవ్వనటువంటి పరిస్థితుంది. కానీ సుదీర్ఘకాలంలో ఈ సర్వీస్ భూముల్ని కానీ, ఈనాం భూములు కానీ వాళ్ళు అమ్ముకోవడం, అవి రైతుల చేతుల్లోకి చేరడం, రైతులు అనేక సార్లు వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుని అనేక చేతులు మారినటువంటి క్రమంలో ఈ భూములకి ఇప్పుడు ఇవి ఈనాం భూములు మాకు ఇవ్వండి అని చెప్పేసేటటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం అనేటటువంటిది ఇది తీవ్రమైనటువంటి రైతాంగ వ్యతిరేక చర్య. దీన్ని సిపిఎం ఖండిస్తుంది. దీంతో పాటుగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, మెంతా తుఫాన్తో అనేక మంది రైతులు నష్టపోయారు. ఇప్పుడు తుఫాన్ వాతావరణంతో కోతకొచ్చినటువంటి ధాన్యము, ఆ ధాన్యం టార్పాలిన్స్ కప్పుకొని మొలకొస్తుందేమో అనేటటువంటి ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లు చాలా లేటుగా జరుగుతుంది. ఈ ధాన్యం ఆరబెట్టడానికి అవసరమైనటువంటి డ్రైయర్స్ సప్లై కూడా లేదు. అలాగే ఇతర పంటలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర సమస్య అనేటటువంటిది పెద్ద సమస్యగా ఉంది. శనగలు ఎప్పటికి కూడా చాలామంది దగ్గర ఉంది. అక్కడ ఇక్కడ వేసినటువంటి పత్తి దిగుబడి, వర్షాల మూలంగా దిగుబడి సగానికి సగం పడిపోయింది. ఉన్నటువంటి మార్కెట్ రేటు కూడా సరిగ్గా
ఉపయోగపడినటువంటి దశ ఉంది. 3వ తేదీన రైతు రక్షణ కోసం చాలా మేమేదో చేశామని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నల్లబర్లీకి ఏదైతే కొన్నారో ఆ డబ్బులు ఇంతవరకు రైతులకు ఇవ్వలేదు. తక్షణం రైతులకు ఇవ్వాలి. అలాగే మెంతా తుఫాన్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం అందించాలి. ఏదైతే బీమా ఉందో ఈ క్రాప్ కూడా చేయనటువంటి పరిస్థితుల్లో, బీమా కూడా రాని పరిస్థితుల్లో ఉందో వీటన్నిటినీ సవ్యంగా చేస్తేనే మీకు రైతుల హక్కుల గురించి మాట్లాడే ఆ మొరాలిటీ ఉంటుంది. లేకపోతే ఇవన్నీ కూడా డంబాచారాలుగా మిగిలిపోతాయని చెప్పేసేటటువంటిది రైతులు దీన్ని ప్రశ్నిస్తారనేటటువంటిది మేము మిమ్మల్ని హెచ్చరిక చేస్తాము.